నమస్తే అండి. నా పేరు సుధా కొనకళ్ళ. అనువంశగారి వైద్యురాలిని, పర్యావరణ ప్రేమికురాలిని. రకరకాల ఔషధ విలువలు గల మొక్కల గురించి మీకు తెలియజేస్తూ, ఆ విధంగానైనా మొక్కలేస్తారేమో ఒక చిన్న ఆశతో, విభిన్నమైన ఔషధ విలువలు కలిగిన మొక్కలతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజుగోండి దీనిని బదనిక అని అంటాము. ఈ మొక్కని బదనిక అని అంటాము. పరాన్న భోజని అని కూడా అంటారు. వజునిక. ఇది ఎలా అంటే ఒక మొక్క పక్షులు రెట్ట వేసినప్పుడు మొక్క యొక్క కాండం మీద కానీ ఆ కొమ్మ మీద కానీ ఇది వేరుని సృష్టించుకొని మొలుస్తుంది. అలానే మొలిసి అక్కడే వేరుతోటి ఆ మొక్క యొక్క రసాన్ని పీల్చుకొని బ్రతుకుతుంది. అందుకని దీన్ని పరాన్న భోజని అని అంటారు. ఇలా ఉంటుంది మొక్క. ఇది చాలా అరుదైన మొక్క. మనకి అడవిలో కొన్ని రకాల అంటే ఇప్పుడు మామూలుగా మొక్కల గురించి ఐడియా ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఎవరైనా బదనిక దొరికింది అని అంటే ఏ బదనిక అంటాం అంటే కొండగోగు, వేప, ఆరె, రావి, మర్రి, తెల్ల జిల్లేడు ఇలాంటి మొక్కలపైన ఇది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. దీనికి వేరు అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు మొక్కకి వేరు వచ్చింది, వేరుతో మనం మట్టిలో వేస్తాము. మట్టిలో వేసినప్పుడు మట్టిలోంచి మొలకెత్తుకొని మట్టిని తీసుకొని మట్టిలో నుంచే వస్తుంది మొక్క. లేదా టెర్రస్ గార్డెన్ అనుకోండి, టెర్రస్ గార్డెన్ మీద పెంచుతాం. లేదా ఇండోర్ ప్లాంట్స్ లేదా కుండీల్లో వేస్తాం. అలా కాకుండా ఒక మొక్క మీదే వస్తుంది. ఇదే దీని స్పెషాలిటీ. మొక్కని ఇలా తీగ అనమాట. ఇది తీగ జాతికి చెందింది. తీగ అల్లుకొని మొక్క అంతా ఇట్లా విస్తరించిపోయి ఉంటుందన్నమాట. ఇది మా పెరట్లో వచ్చింది. ఇది స్పెషల్గా అంటే రకరకాల పక్షులు, ఎన్నో రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి కాబట్టి పక్షులకి ఆవాసం మా పెరడు. అలాగే రకరకాల పక్షులు ఏదో ఒక పక్షి రెట్ట వేసింది, ఇది సీతాఫలం మొక్క మీద వచ్చిందనమాట. ఇది మనం దీన్ని ఇంగ్లీష్లో హనీ సెక్లిస్ మిస్లెటో అని కూడా అంటాము. జిద్దుతీగ, ఏలింగ, వృక్షధ్వని, ఫండ్ఫత్ ఈ మొక్క పేర్లు. అయితే సాధారణంగా ఈ మొక్కని పరాన్న భోజని అని ఎందుకు అన్నాము అనంటే ఆ మొక్క యొక్క రసం మొత్తం పీల్చుకొని ఆ మొక్క యొక్క లక్షణాలతో ఇది ఉంటుంది. ఇప్పుడు వేప మొక్క మీద వచ్చింది అనుకోండి, ఇది ఆ వేప చెట్టు యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే యాంటీ బ్యాక్టీరియల్, అంటే ఎటువంటి వ్యాధినైనా తగ్గించే గుణాలు దీనికి కలిగి ఉంటుంది. రావి చెట్టు మీద వచ్చిందనుకోండి, కిడ్నీ స్టోన్స్ పనికి వస్తుంది. కొండగోగు మొక్క అడవిలో ఎక్కువగా, అడవే ఇప్పుడు మనకి అసలు కనిపించకుండా అదృశ్యం అయిపోయింది చాలా వరకు అడవులు. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవిలో కొండగోగు మొక్క మీద వస్తే చాలా అరుదుగా దొరుకుతుంది. అలాగే తెల్ల జిల్లేడు కొండగోగు మొక్క మీద వచ్చింది. ఈ మొక్క ఎలా పనిచేస్తుంది, కొండగోగు మీద దేనికి పనిచేస్తుంది అని అంటే ఇన్ఫెర్టిలిటీ, సంతానం లేని వాళ్ళకి, ఒకవేళ 40+ ఉన్న వాళ్ళకైనా సరే, అంటే వాళ్ళు నియర్లీ మెనోపాజ్ దగ్గరలో ఉంటారు, దాదాపు వాళ్ళకి కలగకపోవచ్చేమో అన్న వాళ్ళకు కూడా ఇది సంతానోత్పత్తి ఇస్తుంది. ఏ మొక్క మీద వచ్చిన బదనిక కావాలి అని అంటే కొండగోగు మొక్క మీద. అసలు కొండగోగు మొక్కే ఇప్పుడు అదృశ్యం అయిపోయింది. అలానే ఆరె మొక్క ఉందనుకోండి, ఆరె మొక్క మీద వచ్చింది అనుకోండి, ఆరె చెట్టు మీద వచ్చిన ఈ బదనిక దేనికి పనిచేస్తుంది అంటే కన్వల్షన్స్కి, ఫిట్స్కి, ఎపిలెప్సీ వీటికి పనిచేస్తుంది. ఎలా ఏ మొక్క మీదైనా వాడుకునే విధానం ఒకటి. అంటే దాని యొక్క ఔషధ విలువలు చెప్పాను. రావి చెట్టు అనుకోండి, కిడ్నీ స్టోన్స్ తగ్గిస్తుంది. ఇదిగోండి తెల్ల జిల్లేడు అనుకోండి, ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. అప్పట్లో రాజులు కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ మొక్క అడవి దారి తప్పిపోయినప్పుడు కానీ అడవిలో అంటే వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఆహారం లేకుండా ఒకరోజు 24 గంటలు మించి తిరగటం వల్ల సరిగా వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఈ చెట్టు కనుక ఏదైనా అడవిలో ఉన్న చెట్టు పైన ఈ తీగ కనపడితే ఈ మొక్క ఈ తీగను వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా దాన్ని తీసి కాల్చి పొగ వేసేవాళ్ళు. ఆ పొగ పీల్చడం వల్ల ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అనేది ఇమీడియట్గా, అంటే వాళ్ళు పూర్ కాన్సన్ట్రేషన్ అంతా, అంటే మళ్ళీ రీఛార్జ్ అయిపోయామంటే యాక్టివ్ అయిపోతారు. అంతెందుకు, ఏ మొక్క మీద ఉన్నాయి, ఇప్పుడు నేను రావి చెట్టు చెప్పాను, ఆర చెప్పాను, కొండగోగు చెప్పాను, తెల్ల జిల్లేడు చెప్పాను, వేప చెప్పాను, మర్రి చెట్టు, ఏ మొక్క మీద ఉన్నా సరే మీకు ఇది కనుక దొరికితే దీన్ని తీసుకుని సమూలంగా మొత్తం కాల్చివేసి పొగ వస్తుంది. ఆ పొగ పీల్చితే ఉన్మాదం ఉండి ఎవరు నువ్వు, ఏంటి అయితే ఏంటి, నేను ఎవరిని, నువ్వెవరు అని పిచ్చిగా మతిస్థిమితం లేకుండా మాట్లాడే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ మనలోకి వచ్చేస్తారు. వాళ్ళు ఎవరు ఏమిటి అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఇది చాలా అరుదైన మొక్క అండి. మా పెరట్లో సీతాఫలం మీద వచ్చింది. వేరు ఉండదనమాట, చెట్టు పైన ఇట్లా దీని ద్వారా ఫుడ్ తీసుకుంటూ ఉంటుంది.
అలాగే ఇప్పుడు ప్రత్యేకమైన ఒక్కొక్క మొక్క గురించి చెప్పాను కదా. అసలు కామన్ ఏ మొక్క మీద ఉందో ఏమో మాకు తెలియదు మేడం. అసలు ఈ మొక్క మాకు పెరట్లో ఉంది. దీనికి విశేషం ఏమిటి అనంటే, అసలు టోటల్‌గా ఎక్కడ ఏ మొక్క మీద ఉన్నదైనా ఎలా తీసుకోవచ్చు అనంటే, ఆకులు ఉడకబెట్టి మెత్తటి గుజ్జు చేసి ఏదైనా గాయం, మానని గాయం, సలుపుతూ ఉన్న గాయం, బాగా విపరీతమైన నొప్పి, వాపు అంటే ఉబ్బిపోయి ఉంది, తర్వాత ఫస్ట్ ఫామ్ అయింది, చీమ పట్టి ఉంది, అలాంటప్పుడు దీన్ని మెత్తగా ఉడకబెట్టి గుజ్జులాగా చేసి పసుపేసి పైపొట్టు పెడితే వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గిపోతుంది, అది ఫస్ట్ ఫామ్ అయింది కూడా తగ్గిపోతుంది అన్నమాట. అంత దీనికి ఉంటుందన్నమాట ఇది. అంటే అప్పుడు వాళ్ళకి ఉన్మాదం ఉన్న వాళ్ళు కానీ, మతి భ్రమించిన వాళ్ళు కానీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు కానీ, కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళు కానీ, ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళకే అంత ఇచ్చిందంటే ఎంత న్యూరోస్ట్ ఎంత ఉంటుందో చూడండి ఈ మొక్క. దీనికి అంత పవర్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది పోషకాలని పీల్చుకునే జీవిస్తుంది, కానీ ప్రత్యేకంగా ఇది నేల మీద మొలిచే మొక్క కాదు. మనం వేయలేము, పక్షులు వేస్తేనే వస్తుందన్నమాట. దీనిని ఇంట్లో ఉండటం రకరకాల అదృష్టాలు అది ఇది అని రకరకాల నమ్మకాలు ఉంటూ ఉంటాయి. నేను ఈ మొక్క మా పెరట్లో సీతాఫలం మీద వచ్చింది. సీతాఫలం మీద వస్తే నేను దీన్ని తీసి మీ దగ్గర తీసుకొచ్చాను. ఎందుకంటే మొక్క పరిచయం చేయాలని. ఇది పువ్వు ఇలా ఉంటుంది, మీకు ఐడెంటిఫై చేయాలంటే ఇది పువ్వు ఇలా ఉంటుంది. ఈ పువ్వు పిలిస్తే మత్తును కలిగిస్తుంది, చాలా మత్తును కలిగిస్తుంది. అంటే నిద్ర పట్టని వాళ్ళు ఎన్ని మాత్రలు వేసుకున్నా నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు పువ్వులు పొడిని చేసుకుని దగ్గర పెట్టుకొని మీరు వాసన చూడవచ్చు, అలా కూడా మంచి నిద్ర వస్తుంది అన్నమాట. ఇదిగోండి బదనికా మొక్క, ఇది రేర్ ప్లాంట్ అండి. అందుకని ప్రతి మొక్క కూడా ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటుంది. కాబట్టి దయచేసి మొక్కలు వేయండి. వేయకపోతే పోనీ కనీసం నరకటం అయినా ఆపండి. మీ ఏ మొక్క పనికిరాని, ప్రపంచంలో పనికిరాని మొక్కలు ఏదో కొన్ని ఒక 10-15 తప్ప అన్ని మొక్కలు మనకి చెడు చేసే కొన్ని మొక్కలు ఉన్నాయి తప్ప మిగతా అన్నీ కూడా మొక్క అంటేనే మంచి. విషపూరితమైన మొక్కలు లెక్క పెడితే ఇలాగ వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో మేబీ, అంతే, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ప్రతి మొక్క చాలా విలువైంది. కాబట్టి మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే.